ప్రతి చిన్నదానికి కోపగిస్తున్నావా? తల్లిలో మాట అంది, ఏమ్మా పరీక్షల్లో సరిగ్గా పాస్ అవ్వట్లేదు, నువ్వు మార్కులు తక్కువ వస్తున్నాయంటే అలా అడుగుతావో నన్ను, ఎక్కడ కర్నూలులో ఏమన్నా నది ఉందా? దూకేస్తాను, లేదంటే చచ్చిపోతాను నేను. యవన కాలంలోకి వచ్చావు, రాత్రి 11 అయిందిరా, ఎక్కడ తిరిగి వచ్చావురా, నువ్వు గట్టిగా అడిగావంటే నేను దూకేస్తాను, దేనిలో, నదిలో దూకే చచ్చిపోతానంటాడు. కోపం అండి. ఈరోజు ఎంతమంది కోపం మనిషి జీవితాలని పతనం చేసేస్తా ఉంది. ఒక కోపం, ఒక మనిషి యొక్క కోపం ఆత్మహత్యకైనా నరహత్యకైనా నడిపిస్తున్నాడు దేవుని సేవకుడు. దట్స్ ద రిజల్ట్. కోపాన్ని ఎంటర్టైన్ చేస్తున్నావు ప్రతిదానికి. యజమానులు ఉంటారు కొంతమంది, ఏమంటారు తెలుసా, పెద్ద గొప్పగా, నాకు ముక్కు మీద ఉంటుందండి కోపం. అదేమన్నా గొప్ప విషయం? నువ్వేమన్నా అవార్డు సాధించావా చెప్పుకోవడానికి? నువ్వేమన్నా నోబెల్ ప్రైజ్ సాధించావా చెప్పుకుంటున్నావు అలాగా? నాకు ముక్కు మీద ఉంటుంది కోపం. జాగ్రత్త, ఒకరోజు బద్దలు కొడతాడు దేవుడు దాన్ని. నీకు అర్థం కావట్లా. కోపం ముక్కు మీద ఉండదండి. భార్యను తిడతావా నువ్వు, పిల్లల్ని తిడతావా మాట్లాడితే? నీకు అన్నీ వండిపెట్టి అన్నీ చేసి పెట్టి చక్కగా అన్నీ చూస్తూ ఉంటే మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నావు ఇంట్లో అందరి మీద. కోపం అది. కొంతమంది భార్యలకు కోపం వస్తుంది, కిచెన్లోంచి మొత్తం అన్నీ ఏం చేస్తూ ఉంటారు, గిరాటేస్తుంటారు, గ్లాసులు పళ్ళళ్ళు ఇవన్నీ కూడా. ఒకసారి ఎవరో పక్కింటని అడిగారట, ఏమండి ప్రతిరోజు మీ ఇంట్లోంచి గట్టి గట్టిగా నవ్వులు వినబడతాయి, ఏంటండి కారణం అని అడిగాడట. మీరు చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా, ఎప్పుడు చూసినా మీ ఇంట్లో నవ్వులే నవ్వులు, నవ్వులే నవ్వులు, కారణం ఏంటంటే, అప్పుడు ఆయన అన్నాడట, జాగ్రత్త విను బాబు, నాకు నా భార్యకు రోజు గొడవ అవుతుంది. ఆమె కిచెన్లోంచి గిన్నెలు ప్లేట్లు ఇవన్నీ విసురుతూ ఉంటుంది. ఆయన తగిలి అనుకో ఆమె నవ్వుతుంది, తగలదు అనుకో నేను నవ్వుతాను అన్నాడట ఆయన. అదా కారణం, మీ ఇంట్లో నవ్వులకి కారణం. ఎంతమంది లేరండి ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో? టీవీలు బద్దలు కొట్టేసేవాళ్ళు, ఫోన్లు బద్దలు కొట్టేసేవాళ్ళు, రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు. మా రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడు, కోపం రాగానే మంచం తగలబెట్టేస్తాడు ఆయన. డబుల్ కాట్ మంచం ఏమన్నా తక్కువ కాస్ట్ అండి అది ఈ రోజుల్లో? 30,000 40,000 కానీ మంచం రావట్లేదే. కోపం రాగానే మంచం తగలబెట్టేస్తాడు. మరుసటి రోజు రాజమండ్రి మార్కెట్లోకి వెళ్ళి 4 చేపలు కొనుక్కొచ్చేస్తాడు. మొత్తం ఫ్యామిలీ అంతా చేపలే. ఎవరు కాల్చమన్నారు నిన్న మంచం? ఎవరు చేపల మీద పడుకోమన్నారు? కాసేపు నిగ్రహించుకోలేవా కోపాన్ని? బైబిల్లో ఎంతోమంది కోపం ద్వారా దేవునికి దూరం అయిపోయిన వారు. కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? దేవుడు అడిగాడు ప్రశ్న. ఎందుకు కయ్యను తన తమ్ముడిని చంపాల్సి వచ్చింది? తన బలిని దేవుడు అంగీకరించలేదు, తన తమ్ముడిని దేవుడు అంగీకరించాడు. కోపం వచ్చేసింది. ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నాలో ఉన్న లోపం ఏంటి ప్రభువా, ఎందుకు నా బలి నువ్వు అంగీకరించలేదు, నేను తీసుకొచ్చిన వాటిని నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, నాకు చెప్పండి ప్రభువా, నేను సరి చేసుకుంటానన్నాల్సిన వాడు కయ్యను దుష్టుడై తన తమ్ముడిని సంహరించాడు. దేవుడు అడిగాడు, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? నీ తమ్ముడు ఎక్కడా? అకౌంట్ అడిగాడు దేవుణ్ణి. దేవుడు అడిగాడు కయ్యను, నీ తమ్ముడు ఎక్కడ? కోపంతో తమ్ముడిని చంపేశాడు. ఈరోజు ఎంతోమంది తమ జీవితాలు ఇలాంటి భయంకర పరిస్థితి, అంటే భయంకరంగా నరహత్య చేయకర్లా, మానసికంగా ఛిద్రం చేసేస్తారు కొంతమంది తమ జీవితాలను. ఉందా కోపం నీలో? ప్రశాంతత కావాలా ఈ రాత్రి? ఆ కోపం నుండి విడుదల పొందాలని కోరుతున్నావా? కోపం నుండి జయం పొందడానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రాంతాలు పరిగెడతా ఉంటారు, కానీ అవేం వర్కౌట్ అవ్వవు. జాగ్రత్తగా గమనించు. దేవుని దగ్గర బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. I give you peace and I give you rest. I give you whatever you need when you come to me. నా దగ్గరికి రండి, నేను మీకు ప్రశాంతతనిస్తాను, శాంతినిస్తాను, సమాధానాన్నిస్తాను, నెమ్మదినిస్తాననే మాట దేవుడు సెలవిచ్చాడు. కోపంతో చేయరాని పనులన్నీ చేసావు. ఎంతవరకు? కుటుంబాన్ని నష్టపరిచావా? తల్లిదండ్రులు బాధ పెట్టావా? కోపంతో ఇల్లు దాటి వెళ్ళిపోయి తల్లిదండ్రులు కాదని అంతవరకు నేను కన్ని పెంచి అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఏదో ఒక విషయంలో కాదని ఇల్లు దాటి వెళ్ళిపోయావా? కమ్ బ్యాక్ టు యువర్ హోమ్ టునైట్. రాయి రాత్రి తిరిగి నీ ఇంటికి. కోపాన్ని విడిచిపెట్టో, తల్లిదండ్రులు చక్కగా చూసుకో, ప్రేమతో గుండెలకు హత్తుకో, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల మంది ప్రభువుని ఆరాధించడానికి వస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా గంట సమయం ఖచ్చితంగా దేవుని వాక్యం అందిస్తాం క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో. వాక్యాన్ని అనేక మంది జీవితాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. ఒకసారి ఒక ఆయన ఆదివారం దేవుని మందిరానికి వచ్చాడు. ఆ రోజు ఎందుకో మానవ బంధాల గురించి మాట్లాడుతున్నాను. ఇవే కోపం గురించి, అసూయ గురించి, గర్వం గురించి మాట్లాడుతూ, ఒకవేళ ఎవరితోనైనా సంబంధాలు తెగిపోయాయా, సత్సంబంధాలు లేవా, నీ కోపం ద్వారా చాలా మందిని దూరపరుచుకున్నావా, దిస్ ఈజ్ అ వండర్ఫుల్ డే. రికన్సైల్ విత్ దెమ్. వారితో తిరిగి ఐక్యపరచబడు, సమాధానపరచని దేవుని వాక్యం ద్వారా వింటే. మా చర్చిలో ఒక ఆయన వాళ్ళ అత్తమామలతో మాట్లాడి 10 సంవత్సరాలు అయిందట. కారణం ఏంటో మనకు తెలియదు. అత్తమామలకి అల్లుడికి ఏం గొడవ వచ్చిందో తెలియదు. పంపకాల దగ్గర, డబ్బుల దగ్గర,
లేకపోతే మరి ఏ గొడవ వచ్చిందో తెలియదు, కానీ మాట్లాడుకోవడం మానేసి 10 సంవత్సరాలు అయింది. ప్రసంగం విన్నాడు. వెంటనే భార్యను తీసుకుని ఒక స్వీట్ షాప్కి వెళ్ళాడు. 2 కేజీలు స్వీట్ కొన్నాడు. భార్యని ఎక్కించుకుని తిన్నగా అత్తగారింటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు అనుకున్నారు, మళ్ళీ మా అల్లుడు వస్తున్నాడు, మళ్ళీ ఏం గొడవ చేయడానికో. ఏమి కేకలేస్తాడంటే తిన్నగెళ్ళి మామగారిని కౌగిలించుకున్నాడు. మార్పును వాళ్ళు అంత త్వరగా జీర్ణించుకోలేకపోయారు. ఏమైందండి అల్లుడు గారు మీకు? ఈరోజు జాన్ వెస్లీ గారు చర్చికి వెళ్ళిన వాక్యం చెప్పారు. ప్రభు నాతో మాట్లాడాడు, ఇకపై మీరు నా శత్రువులు కాదు, మీరు నాకు తల్లిదండ్రులతో సమానం అన్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఈజ్ ఇట్ నాట్ ఎ చేంజ్? ఇది మార్పు కాదా? ఒకవేళ ఇంతవరకు ఎవరి మీద పగ, కక్ష, ప్రతీకారచ్యతో రగిలిపోతున్నావా? నేను బతికేదే వాళ్ళ యొక్క అంతు చూడడానికి అంటున్నావా? సమాధానపడి రాత్రే విడిచిపెట్టు కోపాన్ని. నువ్వు దేవుని బిడ్డవైతే, యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడినవైతే నీ కోపంతో నువ్వేమీ సాధించలేవని తెలుసుకో. నీకున్న ప్రతీకారాచ్యతో నువ్వేమీ సాధించలేవని తెలుసుకో. ప్రేమ చూపించడం ద్వారా సమాజ నిర్మాణాన్ని చేయొచ్చు. హల్లెలూయా. యేసు ప్రభువే చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని. అలాంటి అనుభవంలోకి వద్దామా? ఇతరుల కోపం ఉందట, కోపం తెచ్చుకుని పదండి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ రథాన్ని వెనకకి తిప్పేసి వెళ్ళిపోవడం ప్రారంభించాడు. దేవుని మాటకు విధేయత చూపించలేని కోపం. కొంతమంది ఇలా అంటున్నాను ఏమనుకోకండి, ఇలాంటి సభలకు వస్తారు, ఏదన్నా ఒక మాట వాళ్ళని తాకిందనుకోండి, హత్తుకుందనుకోండి, వెంటనే లోబడాల్సింది పోయి నా గురించి ఎవరో జాన్ వెస్లీ గారికి పేపర్ రాసి ఇచ్చేశారు, అందును బట్టి ఈరోజు ఈయన ఏం చేస్తాడు దాని గురించి అనిపించింది. ఎప్పుడైనా మీకు అలాగా అనిపిస్తుంది చాలామందికి? ఎందుకంటే నా గురించి ఎందుకు చెప్తున్నాడు ఆయన? రాజమండ్రి నుండి వస్తే నా గురించి ఎందుకు తెలుస్తుంది? ఎవరో ఆయనకి కొంచెం మన సహోదరుడు ఒక ఆయన ఉన్నాడండి ఏరియాలో, ఆయన గురించి మాట్లాడని చెప్పుంటారు, అందును బట్టి చెబుతున్నారని కొంతమంది అనుకుంటారు కదా. ఎవరో చెప్పాల్సిన అవసరంలా. ఒకవేళ జాన్ వెస్లీ ఎక్కడ వెళ్ళి వాకింగ్ చెప్తున్నాడేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాడు. నువ్వు కుర్చీ మీద కూర్చున్నా, కింద కూర్చున్నా, ఆటోలో కూర్చున్నా, బండి మీద కూర్చున్నా, నిలబడి వింటున్నా, లేదా దూరంగా ఎక్కడ వింటున్నా, వెన్ గాడ్ స్పీక్స్ టు యూ, ఒబే టు హిస్ వాయిస్. ఆయన మాటకు లోబడు. నీ గురించి చెప్పాలని ఎవరు కాగితం రాసేవారు? ఎక్కడ? పరిశుద్ధాత్మ దేవునికి నీ స్థితిగతులన్నీ తెలుసు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో ఏమంటే, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, డాక్టర్ గారు మన అందరినీ పరీక్ష చేసి, అమ్మా నీ దేహంలో ఈ రోగం ఉందంటే ఎవరో కోపడతారండి డాక్టర్ గారి మీద. ఫర్ ఎగ్జాంపుల్, నీకు అల్సర్ ఉందమ్మా అన్నాడు అనుకోండి, నాకు అల్సర్ ఉందంటావా, ఒరే ఈ హాస్పిటల్ తగలబెట్టండి అంటారు ఎవరైనా. ఏం చేస్తారు? సార్ ఈ అల్సర్ తగ్గించుకోవడానికి మెడిసిన్ ఇవ్వండి, లేదా ఏదన్నా మెడిసిన్ ఇండియాలో దొరకకపోతే ఎక్కడి నుంచి తెప్పించని అంటావు, కానీ నాకు అల్సర్ ఉందంటావరా నువ్వు డాక్టర్గా నువ్వు అని చెప్పి హాస్పిటల్ తగలబెడతారు ఎవరైనా? వెన్ గాడ్ స్పీక్స్ టు యూ, ఒబే టు హిస్ వాయిస్, అండ్ దట్ ఈస్ అ బెనిఫిట్ టు యూ. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటలకు లోపడగలిగితే ఆశీర్వాదం చూస్తావు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోపము, మానము, ఆగ్రహం విడిచిపెట్టని బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఇంకా నీలో కోపం ఉంది అంటే నీలో ఇంకా మార్పు రాలా, నువ్వు శుద్ధీకరించబడలా. నయమాన్లో మార్పు వచ్చింది. కోపంగా ఉన్నవాడు ఆ తర్వాత దేవుని సేవకుని దగ్గర వచ్చి ఏం చేశారని తెలుసా? ఆ మాట కూడా గమనిస్తాను, ఆ మార్పు కూడా మీకు చెబుతున్నాను కదా. ఈ మాటను చూడండి. 15వ వచనం చదువుతున్నాం. 15వ వచనం, అతడు తన పరివారంతో దైవజనం తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. చెప్పండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతకుముందు ఆ మాటలు ఉన్నాయా? కోపంతో రగిలిపోయిన వాడు ఇప్పుడు చిత్తగించుము అన్నాడు. 16వ వచనం చదివితే నయమాను దైవ సేవకుణ్ణి ఎంతో బ్రతిమాలాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హీ వాస్ ప్లీడింగ్, బెగ్గింగ్, బిసీచింగ్. బతిమాలుతున్నాడు. అంతకుముందేమో కోపంతో రగిలిపోయాడు, ఇప్పుడేమో బ్రతిమాలుతున్నాడు. అయ్యా అయ్యా ప్లీజ్, అయ్యా 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 దయచేసి నా కానుకను తీసుకోండి అయ్యా అని బ్రతిమాలటం నేర్చుకున్నాడు. దట్స్ ద చేంజ్. కోపంతో విర్రవీగిపోయిన వాడు ఇప్పుడు బ్రతిమాలడం ప్రారంభించాడు. వాట్ ఏ గ్రేట్ హార్ట్ ఇట్ ఈస్. యేసుక్రీస్తు ప్రభువు రావడం ద్వారా జరిగే అద్భుతం ఏంటో తెలుసా? కోపాన్ని విడిచిపెడుతున్నాం. సంస్కారం అంటే ఏంటో తెలుసు, మర్యాద అంటే ఏంటో తెలుసుకున్నాం. బ్రతిమాలడం నేర్చుకున్నాడు. చాలా చక్కని మాట ఇది.